బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు చికెన్ కర్రీ. నా స్టైల్లో సింపుల్గా ఎలా చేస్తానో చూపిస్తాను. ఫస్ట్ అయితే చికెన్ని ఉప్పు పసుపు వేసుకొని నీట్గా క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మీకు దగ్గర హోల్ గరం మసాలా ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయండి. తర్వాత పసుపు, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్, అండ్ తర్వాత కొత్తిమీర పుదీనా ఇదంతా ఫ్రై అయిపోయిన తర్వాత నీట్గా కడిగి పెట్టుకున్న చికెన్ ఉంటుంది కదా, సో అది ఆయిల్ వేసుకోవాలి. అండ్ చికెన్లో వాటర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాటర్ అంతా పోయేంత వరకు చికెన్ని ఉడికించుకోవాలి. ఉడికించుకున్నాక మీ కారం తగ్గట్టు కారం అలాగే సాల్ట్ వేసుకోండి. అండ్ మీకు చికెన్ గ్రేవీగా రావాలంటే ఒక చిన్న టీ గ్లాస్ అంత వాటర్ వేసుకొని కర్రీ చిక్కబడేంత వరకు ఉడికించుకోండి. నేను ఫస్ట్ హోల్ గరం మసాలా వేసాను కాబట్టి ఇక్కడ గరం మసాలా వేయట్లేదు, లాస్ట్లో ఓన్లీ చికెన్ మసాలా మాత్రమే వేసాను. సో చికెన్ కర్రీ మొత్తం చిక్కపడినాక కొత్తిమీర పుదీనా అయితే వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. ఇంతేనండి, చికెన్ కర్రీ చేయడం చాలా ఈజీ. సో మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.